ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మహిళ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. కొత్త బెల్లంకొండ వారి పాలెంకు చెందిన చిగురుపాటి రమాదేవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆరోపణలు చేశారు. ప్రేమ వివాహం వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆరోపించారు. రమాదేవి మృతికి బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రాజకీయ పార్టీలు వాళ్ళ మాటన పోతే వాళ్ళని కూడా ఎంత దూరం తీసుకెళ్తారని చెప్తున్నారా? లేకపోతే అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తా ఉంటున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకున్నారా? మీరు ఈ సమాజంలో భాగం కాదా? లేకపోతే ఈ అధికారంలో మిగతా ప్రతిపక్షం కానీ మిగతా వాళ్ళు కానీ భాగం కాదా? ఇది మీ సొంత వ్యవహారం. ఇది పోలీసులను కూడా అభ్యర్థిస్తున్నాం, మీ చేత ఇలాంటి చేస్తున్నారు, ఎలాంటి తప్పులు చేస్తున్నారు. నిన్ననే చూసాం కదా ఒక నాయకుడి మీద ఏ విధంగా దాడి చేశారో, అధికారం ఉందని. దీనికి ఏం సమాజం చెప్తారు? ఇప్పుడు ఆ పిల్లాడి తల్లి చనిపోయింది కదా, ప్రేమ కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దాన్ని చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చారు? ఆ పిల్లాడిని ఏ స్థాయికి రెచ్చగొట్టారు? మీరు ఒకళ్ళ చంపే స్థాయికి రెచ్చగొట్టారు. మళ్ళీ దాని మీద కేసు పెట్టారు. వరుసన 3 రోజులు హింసించారు. ఏ తల్లైనా తట్టుకోగలదా? ఇది ఈ పరిస్థితులు. నందిగామలో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సంబంధించి, నాయకురాలకు సంబంధించి, తెలుగుదేశం టౌన్కి సంబంధించినటువంటి నాయకుడు, ఈ పట్టణ అధ్యక్షుడు, ఆయన గవర్నమెంట్ వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వ్యక్తి. అతను చేతగానితనంతో చేసిన రోడ్ల మీద